అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్-బఖరా 8 నుంచి 20వ ఆయత్ వరకు 2వ రుకు. మనుషుల్లో కొందరు మేము అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసం గలవారు కారు. వారు అల్లాహను విశ్వసించిన వారిని మోసగింప చూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అయితే వారు దాన్ని గ్రహించటం లేదు. వారి హృదయాలలో ఒక రోగం తిష్ట వేసుకుంది. దాన్ని అల్లాహ్ మరింత అధికం చేశాడు. వారు పలికే అబద్ధానికి శాస్తిగా వారికి యథాభరితమైన శిక్ష పడుతుంది. ఆవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారికి చెప్పినప్పుడల్లా వారు మేమైతే అంతా చక్కదిద్దేవారమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవానికి వీరే కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించటం లేదు. వారితో ఇతరులు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా మీరు విశ్వసించండి అని అన్నప్పుడు వారు మూర్ఖులు. విశ్వసించినట్లు మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంలో మూర్ఖులు స్వయంగా వీరే, కానీ వీరెరుగరు. వీరు విశ్వసించిన వారిని కలిసినప్పుడు మేము విశ్వసించాము అనే అంటారు. మరి తమ శైతానులను నేరుగా కలుసుకున్నప్పుడు నిజానికి మేము మీతో పాటే ఉన్నాము, వారిని కేవలం ఆట పట్టిస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఆట పట్టిస్తున్నాడు. వారి తలబిరుసుతనానికి వదులునిస్తూ పోతున్నాడు. వారేమో తమ వైఖరిలో అంధులై దారి తప్పి తిరుగాడుతున్నారు. మార్గ నిర్దేశనానికి మారుగా మార్గ విహీనతను కొని తెచ్చుకున్న వారు వీరే. కానీ వీరికి బేరం లాభదాయకం కాదు. ఇంకా వీరు ఎంత మాత్రం రుజుమార్గాన లేరు. వీరి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి మంట మండించగా అది పరిసరాలన్నింటినీ ప్రకాశింపజేసింది. అప్పుడు అల్లాహ్ వీరి కంటి వెలుగును హరింపజేశాడు. చీకట్లలో ఏమీ కానలేని స్థితిలో వీరిని వదిలివేశాడు. వీరు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. వీరు ఇక మరలిరారు. లేక వీరిని మరొక ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆకాశం నుండి భారీ వర్షం కురుస్తోంది. కారు మేఘాలు, ఉరుములు, మెరుములు దానికి తోడయ్యాయి. వీరు మేఘ గర్జనలు విని మృత్యుభయంతో చెవిలో రేళ్లు దోపుకుంటారు. అల్లాహ్ ఆ సత్య తిరస్కారుల్ని అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. మెరుపు మూలంగా పిడుగుపాటు వారి కంటి చూపును ఆనతి కాలంలోనే ఎగరేసుకుపోతుందా అన్నట్టుంది వారి స్థితి. ఎంతో కొంత వెలుగు కనిపించినప్పుడల్లా వారు అందులో ఏదో కాస్త నడుస్తారు. మరి చీకటి వారిని క్రమ్ముకోగానే నిలిచిపోతారు. అల్లాహ్ కోరినట్లయితే వారి వినికిడిని, వారి చూపును పూర్తిగానే హరింపజేసేవాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏదైనా చేయగలిగే శక్తి గలవాడు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్-బఖరా 8 నుంచి 20వ ఆయత్ వరకు 2వ రుకు. మనుషుల్లో కొందరు మేము అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసం గలవారు కారు. వారు అల్లాహను విశ్వసించిన వారిని మోసగింప చూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అయితే వారు దాన్ని గ్రహించటం లేదు. వారి హృదయాలలో ఒక రోగం తిష్ట వేసుకుంది. దాన్ని అల్లాహ్ మరింత అధికం చేశాడు. వారు పలికే అబద్ధానికి శాస్తిగా వారికి యథాభరితమైన శిక్ష పడుతుంది. ఆవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారికి చెప్పినప్పుడల్లా వారు మేమైతే అంతా చక్కదిద్దేవారమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవానికి వీరే కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించటం లేదు. వారితో ఇతరులు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా మీరు విశ్వసించండి అని అన్నప్పుడు వారు మూర్ఖులు. విశ్వసించినట్లు మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంలో మూర్ఖులు స్వయంగా వీరే, కానీ వీరెరుగరు. వీరు విశ్వసించిన వారిని కలిసినప్పుడు మేము విశ్వసించాము అనే అంటారు. మరి తమ శైతానులను నేరుగా కలుసుకున్నప్పుడు నిజానికి మేము మీతో పాటే ఉన్నాము, వారిని కేవలం ఆట పట్టిస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఆట పట్టిస్తున్నాడు. వారి తలబిరుసుతనానికి వదులునిస్తూ పోతున్నాడు. వారేమో తమ వైఖరిలో అంధులై దారి తప్పి తిరుగాడుతున్నారు. మార్గ నిర్దేశనానికి మారుగా మార్గ విహీనతను కొని తెచ్చుకున్న వారు వీరే. కానీ వీరికి బేరం లాభదాయకం కాదు. ఇంకా వీరు ఎంత మాత్రం రుజుమార్గాన లేరు. వీరి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి మంట మండించగా అది పరిసరాలన్నింటినీ ప్రకాశింపజేసింది. అప్పుడు అల్లాహ్ వీరి కంటి వెలుగును హరింపజేశాడు. చీకట్లలో ఏమీ కానలేని స్థితిలో వీరిని వదిలివేశాడు. వీరు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు.
వీరు ఇక మరలి రారు. లేక వీరిని మరొక ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆకాశం నుండి భారీ వర్షం కురుస్తోంది. కారు మేఘాలు, ఉరుములు, మెరుములు దానికి తోడయ్యాయి. వీరు మేఘ గర్జనలు విని మృత్యుభయంతో చెవిలో రేళ్లు దోపుకుంటారు. అల్లాహ్ ఆ సత్య తిరస్కారుల్ని అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. మెరుపు మూలంగా పిడుగుపాటు వారి కంటి చూపును ఆనతి కాలంలోనే ఎగరేసుకుపోతుందా అన్నట్టుంది వారి స్థితి. ఎంతో కొంత వెలుగు కనిపించినప్పుడల్లా వారు అందులో ఏదో కాస్త నడుస్తారు. మరి చీకటి వారిని క్రమ్ముకోగానే నిలిచిపోతారు. అల్లాహ్ కోరినట్లయితే వారి వినికిడిని, వారి చూపును పూర్తిగానే హరింపజేసేవాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏదైనా చేయగలిగే శక్తి గలవాడు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్-బఖరా 8 నుంచి 20వ ఆయత్ వరకు 2వ రుకు. మనుషుల్లో కొందరు మేము అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసం గలవారు కారు. వారు అల్లాహను విశ్వసించిన వారిని మోసగింప చూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అయితే వారు దాన్ని గ్రహించటం లేదు. వారి హృదయాలలో ఒక రోగం తిష్ట వేసుకుంది. దాన్ని అల్లాహ్ మరింత అధికం చేశాడు. వారు పలికే అబద్ధానికి శాస్తిగా వారికి యథాభరితమైన శిక్ష పడుతుంది. ఆవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారికి చెప్పినప్పుడల్లా వారు మేమైతే అంతా చక్కదిద్దేవారమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవానికి వీరే కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించటం లేదు. వారితో ఇతరులు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా మీరు విశ్వసించండి అని అన్నప్పుడు వారు మూర్ఖులు. విశ్వసించినట్లు మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంలో మూర్ఖులు స్వయంగా వీరే, కానీ వీరెరుగురు. వీరు విశ్వసించిన వారిని కలిసినప్పుడు మేము విశ్వసించాము అనే అంటారు. మరి తమ శైతానులను నేరుగా కలుసుకున్నప్పుడు నిజానికి మేము మీతో పాటే ఉన్నాము, వారిని కేవలం ఆట పట్టిస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఆట పట్టిస్తున్నాడు. వారి తలబిరుసుతనానికి వదులునిస్తూ పోతున్నాడు. వారేమో తమ వైఖరిలో అంధులై దారి తప్పి తిరుగాడుతున్నారు. మార్గ నిర్దేశనానికి మారుగా మార్గ విహీనతను కొని తెచ్చుకున్నవారు వీరే. కానీ వీరికి బేరం లాభదాయకం కాదు. ఇంకా వీరు ఎంత మాత్రం రుజుమార్గాన లేరు. వీరి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి మంట మండించగా అది పరిసరాలన్నింటినీ ప్రకాశింపజేసింది. అప్పుడు అల్లాహ్ వీరి కంటి వెలుగును హరింపజేశాడు. చీకట్లలో ఏమీ కానలేని స్థితిలో వీరిని వదిలివేశాడు. వీరు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. వీరు ఇక మరలి రారు. లేక వీరిని మరొక ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆకాశం నుండి భారీ వర్షం కురుస్తోంది. కారు మేఘాలు, ఉరుములు, మెరుములు దానికి తోడయ్యాయి. వీరు మేఘ గర్జనలు విని మృత్యుభయంతో చెవిలో రేళ్లు దోపుకుంటారు. అల్లాహ్ ఆ సత్య తిరస్కారుల్ని అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. మెరుపు మూలంగా పిడుగుపాటు వారి కంటి చూపును ఆనతి కాలంలోనే ఎగరేసుకుపోతుందా అన్నట్టుంది వారి స్థితి. ఎంతో కొంత వెలుగు కనిపించినప్పుడల్లా వారు అందులో ఏదో కాస్త నడుస్తారు. మరి చీకటి వారిని క్రమ్ముకోగానే నిలిచిపోతారు. అల్లాహ్ కోరినట్లయితే వారి వినికిడిని, వారి చూపును పూర్తిగానే హరింపజేసేవాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏదైనా చేయగలిగే శక్తి గలవాడు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర అల్-బఖరా 8 నుంచి 20వ ఆయత్ వరకు 2వ రుకు. మనుషుల్లో కొందరు మేము అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసం గలవారు కారు. వారు అల్లాహను విశ్వసించిన వారిని మోసగింప చూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అయితే వారు దాన్ని గ్రహించటం లేదు. వారి హృదయాలలో ఒక రోగం తిష్ట వేసుకుంది. దాన్ని